ఒకప్పుడు తెలుగు, తమిళ్‌లో స్టార్ హీరోయిన్. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో అభిమానులను సంపాదించుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది త్రిష. చివరిసారిగా 2016లో 'నాయకి' అనే డైరెక్ట్ సినిమా చేసింది. ఆ తర్వాత నుంచి తెలుగులో సినిమాలు చెయ్యకపోయినా తమిళ్ సినిమాలతోనే డబ్బింగ్ వెర్షన్‌లో ఇక్కడి ప్రేక్షకులని పలకరించింది త్రిష. 40 ఏళ్లు వచ్చినా ఇంకా తన అందంతో ప్రేక్షకులని, అభిమానులని ఫిదా చేస్తోంది. ఓ రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న త్రిష అడపాదడపా సినిమాలు చేస్తూ ఇటీవల మళ్లీ ఫుల్ బిజీ అవుతుంది. పొన్నియిన్ సెల్వన్, లియో సినిమాలతో తమిళ్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది. ఇప్పుడు అజిత్ సరసన ఓ సినిమాలో నటించబోతోంది. సీనియర్ హీరోల సరసన త్రిష ఇప్పుడు బెస్ట్ చాయిస్ అవుతోంది మళ్లీ. దీంతో తెలుగులో కూడా త్రిషని తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మెగా 156 సినిమాలో త్రిషని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. గతంలో చిరంజీవి, త్రిష కలిసి ఆల్రెడీ స్టాలిన్ సినిమాలో నటించారు. ఇప్పుడు ఈ జంట మరోసారి కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మెగా 156 సినిమా ఫ్యాంటసీ థ్రిల్లర్ జానర్ అని, విశ్వంబర అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అలాగే నాగార్జున చేయబోయే సినిమాలో కూడా త్రిష హీరోయిన్ గా అనుకుంటున్నారు. తమిళ్ నిర్మాణ సంస్థలో లవ్ యాక్షన్ రొమాన్స్ అనే సినిమా నాగార్జునతో తీయబోతున్నారు. ఈ సినిమాలో కూడా త్రిషని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో నాగార్జున, త్రిష కలిసి కింగ్ సినిమాలో నటించారు. త్రిష తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతోందని వచ్చే వార్తలు నిజమైతే ఖచ్చితంగా తెలుగులో త్రిష మళ్లీ బిజీ అవుతుంది. సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది.